అది మనిషి దెయ్యము ఎవరు అర్థం కాలేదు, ఏదో పడిపోయింది అక్కడికి అక్కడే. ఇప్పుడే మదనపల్లిగా రీచ్ అయ్యాము. టైం ఎగ్జాక్ట్లీ ఫోన్ బ్రో 6 అవుతుందంట. ఇదేదో టీ వస్తుందంట. ఫస్ట్ టీ తాగేసి మనం ఆడతాం. ఇప్పుడు బేగబట్టి తినేసి తిరుపతి నుంచి బాక్రాపేటకి వచ్చేప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే అయింది. చాలా క్రేజీగా అయింది అనమాట. అసలు వెహికల్స్ అయితే ఏమీ లేవు. నేను ఒకసారి వీడియో ప్లే చేస్తా చూడండి. ఒక ఘాట్ సెక్షన్ లో టర్నింగ్ తిరిగేటప్పుడు ఒక మనిషి అయితే నడుచుకెళ్తున్నాడు అనమాట. బాడీకి అయితే పడిపోయింది అక్కడికి అక్కడే. ముందు వెనకాల వెహికల్స్ అయితే ఏమీ లేవు అసలు. ఇంకా అది మనిషి దెయ్యము ఎవరు అర్థం కాలేదు. అక్కడైతే ఒక దగ్గర ఒక 15 కిలోమీటర్స్ వరకు వెహికల్స్ అయితే అస్సలు లేవు అనమాట. కార్స్ లేవు, లారీస్ లేవు, ఓన్లీ బైక్ మీద వచ్చాము. క్రేజీ ఉన్నింది. బాక్రాపేట నుంచి మదనపల్లికి హైవే అయితే కొత్త బాగుందనమాట. జస్ట్ 1.5 hour అయితే కొట్టేయచ్చు ఈజీగా. కానీ ఒక్క టీ అంగిడి కూడా లేదు. చాలా బాధ వేసింది భయ్య. కానీ రోడ్ అయితే చాలా బాగుంది. మనము బెంగళూరు టు చిక్మంగళూరుకి వెళ్తాం చూడు రోడ్డు, దానికన్నా హైలైట్ ఉంది అనమాట రోడ్ అయితే. ఒకసారి మీరు వచ్చి డ్రైవ్ చేయండి. క్రేజీ ఉంది లొకేషన్ అయితే.